హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మన ఛానల్లో లాస్ట్ పోస్ట్ చేసిన వీడియోలో చెప్పిన కదా, గృహప్రవేశం ప్రోగ్రామ్ కూడా ఉంటుందని. అది ఎవరిదో కాదండి, మా సొంత చెల్లి వాళ్ళదే అనమాట. ఓన్లీ గృహప్రవేశం ఒక్కటే కాదు, ఫస్ట్ టైం వాళ్ళ ఎల్లమ్మ పండుగ కూడా చేస్తున్నారు. సో ఈరోజు వీడియో వచ్చేసి గృహప్రవేశంకి ఇంకా ఇంట్లోకి ఏమేమి అవసరం అవుతాయో కావాల్సినవి తీసుకోవడానికి మిర్యాల కూడా పోతున్నాం. మేము ఈరోజు ఎక్కడికి పోతున్నాం, ఏమేమి తీసుకున్నాం అనేది ఈరోజు వీడియో అనమాట. సో ఇష్టం ఉంటే వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మేము చెల్లి వాళ్ళ ఇంటి నుండి బయలుదేరేసరికి ఈవినింగ్ 6 దాటింది. చూడాలి ఈరోజు షాపింగ్ ఎంతవరకు అవుతుందో అని. ఇంకా మా పిల్లల్ని చూస్తున్నారు కదా, ఎలాగో చిన్న పిల్లలే కాబట్టి వీళ్ళని ఇంటి దగ్గర ఉంచి పోవడం అంత సేఫ్ కాదని ఇంకా మాతోనే తీసుకుపోతున్నాం. చూడాలి మా బెటాలియన్తో మా షాపింగ్ ఎంతవరకు అవుతుందో. ఇంక ఈ వీడియోలో అయితే నా వాయిస్ ఎక్కువ ఉండదు, మొత్తం రా వీడియో క్లిప్సే ఉంటాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఓన్లీ 1 డేదే కాదు, 2 డేస్ అనమాట. పార్ట్ 1 పార్ట్ 2గా పెడదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే ఒక వీడియోలో పోస్ట్ చేస్తే సరిపోతుందని ఈ ఒక్క వీడియోలోనే 2 డేస్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మీరు ఎలా కూడా రావడమే. మా చెల్లి శారీ కోసం షాప్లోకి వెళ్ళినాం, కానీ తనకైతే ఏ శారీ నచ్చలేదంట. ఇంకా ఎలాగో పిల్లలు కూడా వచ్చిర్రు మాతో పాటు, ఆకలి అంటున్నారని షాప్కి ఎదురుగా గప్ చిప్స్ ఉంటే వాళ్ళతో పాటు మేము కూడా తినేసినాం. ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ డీమార్ట్లోకి వచ్చినాం. డీమార్ట్కి వస్తే మనకు కావాల్సిన ఐటమ్స్ చాలా వరకు ఇందులోనే ఉంటాయని ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ ఇందులోకి వచ్చేసినాం. మా పిల్లలు కూడా తీసుకోండి. ఎందుకు రండి రండి రండి. అదొద్దు తల్లి, అటు పెట్ట. రండి 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 రండి. ఓ చిన్న తల్లి, ఓ అమ్మా ఇట్రా రా, కొడతారు వాళ్ళు. ఇట్రా చిన్నగా ఇట్రా. అట్లా డీమార్ట్లో మా షాపింగ్ కంప్లీట్ అయ్యేసరికి 10 దాటింది. ఇంకా షాపింగ్ మొత్తం కంప్లీట్ కూడా అవ్వలేదు, క్లోజింగ్ టైం కదా అనేసి మేమే బిల్లింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయినాము. ఇంకా డీమార్ట్కి పిల్లల్ని తీసుకెళ్తే ఊరుకుంటారా, అది కావాలి ఇది కావాలని వాళ్ళకి నచ్చినవన్నీ తీసుకున్నారనమాట. అలా అందరం ఆటో ఎక్కాక మాకు కావాల్సినవి చాక్లెట్లు మేము, వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తినుకుంటూ జర్నీని ఎంజాయ్ చేసినాం. ఫైనల్గా ఫస్ట్ డే షాపింగ్ చేసుకొని ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 11 o'clock అయ్యింది. ఇంక ఇంటికి వెళ్ళాక ఫ్రెష్ అయ్యి అందరం పడుకున్నాము. ఇది సెకండ్ డే వీడియో అనమాట. ఫస్ట్ డే ఈవినింగ్ పోతే షాపింగ్ మొత్తం కంప్లీట్ కాలేదు కాబట్టి మళ్ళీ ఒక్కరోజే తెల్లారితే సండే అని ఉన్న షాపింగ్ అంతా ఈరోజు కంప్లీట్ చేసుకుందామని ఈరోజైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేయగానే మా బ్యాచ్ అంతా మళ్ళీ మిర్యాలగూడకు బయలుదేరినాం. ఎక్కడికి పోకుండా డైరెక్ట్ కుండల బజార్కి వచ్చినాం. ఇంక ఇక్కడ నుండి మా షాపింగ్ స్టార్ట్ అవుతుంది. చూడాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి. అలా చాలా ఉంటాయి ఒకేసారి, అల్ల ఇల్ల కాకుండా ఒకటే. అట్టిలు వెయిట్ అయిపోద్దాం ఒకసారి. ఇంకా మా చిన్నతల్లి అయితే మేము ఆటో ఎక్కిన దగ్గర నుండి మిర్యాల కూడా వచ్చి షాపింగ్ స్టార్ట్ చేసేదాకా కూడా లేవలేదు. ఇంకా తనని ఎత్తుకునే ఉన్నానమాట లేచేంత వరకు. చూద్దాం లోపలికి మోడల్స్ ఉన్నాయి ఇంకా లోపల చూద్దాం. పని ఇంకా స్లోగా తల్లి, స్లోగా. ఈ షాప్ నేమ్ ఐడియా లేదు, కానీ పిల్లల కోసం అయితే ఇందులోనే తీసుకున్నాం. డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. పిల్లలు తీసుకోవడం అయిపోగానే ఎల్లమ్మ పండగకి సంబంధించిన చీరలు, బ్లౌజ్ పీసుల కోసమని మళ్ళీ వేరే షాప్కి వచ్చినాం. ఏం చేస్తున్నావే లడ్డు?
చిన్నగా రావాలి ఇట్రా దా చైత్ర తీసుకురారా లోపలికి చిన్నగా రా బండ్లు వస్తున్నాయి వస్తుందిలేమ్మా దా ఎక్కుద్దంటలే నాన్న ఫోన్ చేసిండు ప్రసాదం కలపడానికి అవి బేషన్లు ఒక 2-3 అన్న కావాలి. చిన్న పిల్లలు తీసుకోవాలి. ఏంటిది ఇక్కడ ఏమైందంటే మా మరిదికి తెలియకుండా మాకు తెలియకుండా మా మరిది తన 2 చేపలు మేము 2 చేపలు మొత్తం 4 చేపలు తీసుకున్నాం. ఫంక్షన్ అయిపోతే ఆ 4 చేపలతో పని ఏమి ఉండదని చెప్పి మేము తీసుకున్న 2 చేపలు ఇచ్చి వాటికి బదులుగా వేరే ఐటెం తీసుకుందామని మళ్ళీ షాప్ దగ్గరకు వచ్చినాం. మనం హాయ్ చెప్పు మొహం వాడిపించింది కానీ ఇది మొహం వాడిపోయింది చూడు ఇది చూడు కెమెరా చూడు వాడిపోయింది మొహం. పింకీ పింకీ ఇంకెందుకు లేటు మా నెక్స్ట్ స్టెప్ ఇందులోకే అన్నమాట. ఈ షాప్ కూడా ఎవరిదో కాదు మా ఊరు అమ్మాయిని ఈ షాప్ అన్నయ్యకి ఇచ్చి చేసిర్రు. గృహప్రవేశంకి సంబంధించి కానీ ఎల్లమ్మ పండగకి సంబంధించి కానీ స్టీల్ ఐటమ్స్ చాలా అవసరం అవుతాయి కాబట్టి ఇంక ఇందులోకి వచ్చినాం. తన పేరు నాగలక్ష్మి, షాప్ పేరు కూడా లక్ష్మి అనే నేమ్తోనే స్టార్ట్ అవుతుంది. నేమ్ అంత ఐడియా లేదు కానీ షాప్ అయితే కుండల బజార్లో ఉంటుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, డీటెయిల్స్ సెండ్ చేస్తా. నా బాధ నాది బాధ ఆడది. గృహప్రవేశమే కాకుండా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తున్నారు కాబట్టి పూజ టైంలో అవసరం పడతాయని పెద్దవి ఇత్తడి కుందులు తీసుకుందాం అనుకున్నా. కానీ ఇందులోకి వచ్చేసరికి ప్లాన్ మారిందనమాట. పెద్ద కుందులు అయితే ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తారు. అదే రాగిబిందె స్టీల్ ప్లేట్లు స్టీల్ బౌల్స్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తారని చెప్పి నేనైతే రాగిబిందె స్టీల్ ప్లేట్లు అవి తీసుకున్నా. రా చిన్నగా ఓ అమ్మా పోతుంది వాళ్ళ రామా ఏరా అన్నా అన్నా ఓనా అన్నా కొంచెం పాప అయ్యో మొహం చూసింది అక్కడికి వద్దు ఇక్కడికి వచ్చి బామ్మ ఎక్కొద్దు ఎక్కొద్దు వద్దు తల్లి బంగారమ్మా ఎక్కొద్దు అమ్మా. ఎక్కడికి అది ఏంటిది ఇట్లా తల్లి చీకటి ఉంది అందులో. ఫైనల్గా మా రిక్కిగాడి కోసం కూడా షాపింగ్ చేసి ఇంటికి రిటర్న్ అయినాం. ఇంటికి రిటర్న్ అయ్యేసరికి 9:30 దాటింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఛానల్పై ఒక లుక్ వేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.